అది చూడు పైపు లేపాలట బావా చూడరా ఎంత హైట్లో తోడు కావాలో చూడు. స్కూల్ దగ్గర నుంచి వచ్చాం, చిన్న చిన్న హెల్ప్ చేసి ఇప్పుడు మళ్ళీ తయారయ్యి వెళ్ళాలి. చూద్దాం స్టూడెంట్స్ తాలూకా ఆత్మీయ కలయిక ప్రోగ్రామ్ ఎలా ఉందో మీకు కవరేజ్ చేపిస్తాను. ఓకే, ఇప్పుడు రెడీ అయ్యి బయలుదేరి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, రెడీ, వెళ్ళిపోద్దాం ఆ ప్రోగ్రాంలోకి. ఓకే, హాయ్. అయితే ఇప్పుడు మనం వెళ్ళేది స్కూల్ ప్రోగ్రామ్ అండి. 82 నుంచి ఇప్పుడు 2002 వరకు స్కూల్ రన్ అయిన ఎన్ని బ్యాచ్లు ఉన్నాయి, అందరూ బ్యాచ్లు కలిపి ఒక ఆత్మీయ కలయిక పెట్టారు. అది తెలిసి ఎక్కడ రేర్గా జరగదు. అది నాకు తెలిసి ఇక్కడ మన పోర్ట్ స్కూల్లోనే జరుగుతుంది. ఇంకెక్కడ కూడా నాకు తెలిసి ఇది జరిగి ఉంటుంది. ఇదే మొదటిసారి అయ్యి ఉంటుంది నాకు తెలిసి. ఇది కొంతమంది ఎన్ఎన్ఆర్ ప్లస్ కొంత కమిటీ మెంబర్స్ ఉన్నారు, సీనియర్స్ జూనియర్స్ కలిపి కొంతమంది కమిటీ ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా వర్క్ చేశారు. వెళ్ళి చూద్దాం ఆ ఎంత గ్రాండ్గా ఉంటుందనేది మీకే అర్థమవుతుంది. ఇప్పుడు బయలుదేరి నాకు అవకాశం ఉన్నంత వరకు కవరేజ్ చేస్తాను. ఎందుకంటే నేను అందులో స్టూడెంట్ని కాబట్టి నాకు బాధ్యత ఉంది కాబట్టి. ఓకేనా? ఓకే, బాయ్. ఓకేనండి, వెళ్ళిపోదామా? అయితే మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. సరే, చూసారు కదా వెహికల్స్ అన్నీ వచ్చారు, చాలా వరకు వచ్చారు జనాలు, స్టూడెంట్స్. తర్వాత వెహికల్ చూసారు, మొత్తం అంతా రోడ్లు బ్లాక్ అయ్యాయి. ఇది ఎంట్రన్స్ అండి. ఇంకా వస్తున్నారు అన్నమాట. ఇంకా అందరూ బయట నించుంటారు కదా, ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ సత్యనారాయణ మా గ్రూప్లో యాక్టివ్ మెంబరు. తర్వాత ఇద్దరు అన్న బ్రదర్స్ అనమాట అండి, స్టూడెంట్స్ అండ్ బ్రదర్స్ మాట్లాడుకుంటున్నారు. తర్వాత ఇక్కడ అందరు ఎంట్రీ టికెట్స్ అవి ఇస్తున్నారు, కూపెన్స్ అయ్యి. అప్పు ఫ్రెండ్ తర్వాత చూసారు కదా, కార్పెట్ అది వేసారు, చక్కగా నీట్గా కలర్ఫుల్గా ఉంది. ఈ సైడ్ చూసారు కదా బ్యానర్స్, అవి ఏంటంటే అది ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ 2001, 1995 ఇలా బ్యాచ్ల వారిగా గ్రూప్ ఫొటోస్ పెట్టారు. వీళ్ళు ఏంటంటే గ్రూప్స్ ఫొటోస్ అన్నీ గ్యాదర్ చేయడానికి కారణం ఏంటంటే, అది ఎలాగంటే వీళ్ళు ఇండివిజువల్గా ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్, ఇయర్ బ్యాచ్ వాళ్ళందరూ పిక్నిక్ వెళ్ళడం, సహజంగా కలవడం అనేది ఎప్పుడు జరుగుతుందండి. అది ఆ రకంగా వాళ్ళు తీసుకున్న ఫొటోస్ అనమాట. అవి ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్ పిక్నిక్ ఉంటుంది. ఇది టోటల్ అందరూ కలిపి ఒక మాకు గ్రూప్ కూడా ఉంది క్రియేటివ్. మహేష్ సార్, హాయ్ సార్. తర్వాత పెట్టే గ్రూప్ ఉంది, దాన్ని సోషల్ వెల్ఫేర్లో కూడా నడిపిస్తున్నారు. స్టూడెంట్స్లో కరోనా టైంలో చాలామందికి కొద్దిగా హెల్త్ బాగలేని వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, తర్వాత హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ కూడా దేవుడి మాస్టర్ అని, హాయ్ సార్, అందరికీ కూడా హెల్ప్ చేశారు ఆ టైంలో. స్టూడెంట్స్లో కొంతమంది కొద్దిగా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ డొనేషన్ చేసి ఫండ్ ఇచ్చారు. అయితే ఇచ్చినవన్నీ కలెక్ట్ చేసి ఫండ్ కింద ఉంచి అవసరాన్ని ఎవరికి అవసరం అని అంటే చాలు వాళ్ళకి హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. ఈ స్టూడెంట్స్ కమిటీ వెల్ఫేర్. ఒక సెల్ఫీ అండి నాతో పాటు ఉంది. ఈ వాసుబాబు యాంకరింగ్ చేస్తున్నాడు తనకున్న వాక్ చాతుర్యంతో. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళందరూ స్టూడెంట్సే. వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు, వాళ్ళ ముగ్గురు స్టూడెంట్స్, 4th స్కూల్ స్టూడెంట్స్. చూడండి ఎంత చక్కగా కలిశారు. వాళ్ళకి అదొక అచీవ్మెంట్. తర్వాత ఇంకా వస్తూ ఉన్నారు అలాగే. ఫ్రెండ్ గారేశ్వరం, సిరికి వెంకటరమణ కొద్దిగా మెయిన్
కొంత రోల్ పోషించాడు. ఈ ప్రోగ్రాంలో కూడా ఆయన కంట్రిబ్యూషన్ కూడా. శ్రీను దుబాయ్ శ్రీను ఫ్రెండ్ మా బ్యాచ్ అనమాట. చిన్న మా గ్రూప్లో ఎవరితో బర్త్డేలు అయినా వాళ్ళకి ఎడిటింగ్ ఫొటోస్ అవి పెట్టి ఎడిటింగ్ కార్డ్స్ తయారు చేస్తుంటాడు. వీళ్ళందరూ మా బ్యాచ్ అండి. పేరు చెప్తాను, సరస్వతి టీచర్. తనకి సరస్వతి టీచర్ గారు వచ్చారు. ఏమైందంటే మా గ్రూప్లో కొంతమంది మళ్ళీ స్పేర్గా మేము అండ్ వాళ్ళకి గిఫ్ట్ సాల్వ్ ఇచ్చి సన్మానించాలనుకున్నాం మా బ్యాచ్ వరకు. అది రసీదా అండ్ సుబ్రహ్మణ్యం తర్వాత మా బ్యాచ్మేట్స్ అందరూ తీసుకున్న నిర్ణయం అండి. చూస్తున్నారు కదా. ఓకే, సత్యప్రసాద్ బ్లూ సెట్, సత్యనారాయణ లైట్ పింక్ కర్ణాకర్, అందరూ లేడీస్. గారాయిసరా కూర్చుంటున్నాడు. ఓకేనండి. ఫొటోస్ తీస్తున్నాడు వాసుబాబు. చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. ఇది ఒక మెమరబుల్గా ఉంటుందని ఏదో నాకు అవకాశం కుదిరినట్టుగా తీశాను వీడియోస్. అలాగా అంటే వాళ్ళకి మెయిన్ స్టేజ్ మీద అందరికీ ఆ టీచర్ గారు మాట్లాడుతూ పాట పాడుతానని అన్నారు. పాట పాడుతాను అంటే సరే పాడమన్నారు. తను యేసుప్రభుని నమ్ముకున్నారు. డిసెంబర్ 25th క్రిస్మస్ వస్తుంది కదా, అలా తను ఆ పాటని యేసుప్రభు పాటని పాడుతుంటే అందరూ విని ఆనందిస్తున్నాము. ఆ పాటలో పాడుతూ అందరికీ ఆశీర్వాదాలు ఇస్తున్నారు. దేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్తుంటే అందరూ శ్రద్ధగా వింటున్నాం. చాలా ఉత్సాహంగా అయితే పాడారండి. ఆవిడలో ముఖంలో ఆనందం. ఆవిడ మరో టీచర్ అని పేరు అడిగింది. ఇలా ఒక గిఫ్ట్ ఇస్తూ మెమోంటో ఇచ్చి సాల్వ్ ఇచ్చి సత్కరించాం ఒక 10 మెంబర్స్కి. సుబ్రహ్మణ్యం గర్ల్స్ సెట్ వేసుకున్నారు కదా, తను సుబ్రహ్మణ్యం. రసీదా ఎల్కేజీ. చాలా సర్ప్రైజ్ అయ్యారు టీచర్స్. మళ్ళీ వాళ్ళందరూ మొత్తం గ్రూప్ మీట్ అంతా స్టేజ్ మీద చేసింది కాకుండా మళ్ళీ పేరుగా పిలిచి మేము చేసేటప్పటికి చాలా హ్యాపీ అయ్యారు. పక్కన దాసు, సుబ్రహ్మణ్యం పక్కన దాసు. ఈ రసీదా తీసుకొచ్చిన ఝాన్సీ రాణి టీచర్ గారని మాకు చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన టీచరు, పరిచయం ఉన్న టీచరు. తనని తీసుకొచ్చారు. వెనకాల గర్ల్ సెట్ పోలీస్ శ్రీను, శేఖరు, ఈ బ్లాక్ చెక్స్ సెట్ బ్లూ. ప్రభా, ఎల్కే లక్ష్మి, శ్రీ అచ్యుతరావు అండి. ఇక అచ్యుతరావు ఈ సైడ్ ఉన్నాడు కదా, అతను అచ్యుతరావు. అప్పారావు, అప్పారావు. మేము ఇంట్లో ఇచ్చి అన్ని సత్కరించడం జరిగింది. ఝాన్సీ రాణి టీచర్ గారు, గీత, రామ, మృదుభాషిని, సరస్వతి. అందరూ ఒకసారి ఓ వేసుకున్నామండి స్టేజ్ మీద. టీచర్ గారితో ఫోటో తీసుకుంటే అందరూ ఒకసారి చిన్నపిల్లలు ఓ అని అంటారు కదా, ఓ వేసుకున్నాం అని అంటారు కదా, అందరూ ఒకసారి ఇస్తారు కదా. తర్వాత మా స్టూడెంట్లోని వాళ్ళ పాప తను భరతనాట్యం చేస్తుంది, చదువుకున్నారు. చాలా చక్కగా చేస్తుంది కదా డాన్స్. డాన్స్ ప్రోగ్రామ్ కూడా చాలా అందరూ ఆనందించారు. వీళ్ళంతా సీనియర్స్. జగదీశ్ అంటే వీళ్ళందరూ సీనియర్స్. హాయ్ బ్రో, హాయ్. తీస్తున్నారు వీడియో.
చాలా చాలా ఉత్సాహంగా అందరూ ఎవరు బ్యాచ్ వాళ్ళు కలిసి ఎంజాయ్ చేస్తూ మళ్ళీ అందరూ కలుస్తూ ప్రోగ్రాంకి వచ్చేటప్పటికి ఈయన ఎవరంటే మన గ్రూప్లో మెయిన్ ఇవన్నీ ఆర్గనైజింగ్ చేయడంలో రమణ బాబు అండి, ఈయన కొద్దిగా మెయిన్ రోల్ పోషించారు. ఈయన చాలా కష్టపడ్డారు కూడా. వైట్ షర్ట్ మహేష్ అన్న, సూర్యనారాయణ, హెమ్మెల్లి సూర్యనారాయణ, ఎన్ఎన్ఆర్ అన్న, గడ్డం వైట్ గడ్డం ఉంది కదా, ఎన్ఎన్ఆర్ అన్న అధ్యక్షులు. ఈ లేడీస్ కూడా వీళ్ళందరూ ఆర్గనైజ్, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కొద్దిగా ఆర్గనైజ్ కమిటీలు కొద్దిగా యాక్టివ్గా ఉన్న వాళ్ళని అంతా. ఎందుకంటే మెయిన్ ఆర్గనైజింగ్ చేయడం మాటలు కదా, ప్రోగ్రాంకి రెడీ రావడమే కష్టం. ఆ టైంకి కూడా రాలేము అనుకునే సందర్భాలు ఎన్నో ఉంటాయి. అలాంటిది ప్రోగ్రాం అరేంజ్ చేస్తూ వాళ్ళ పనులు పక్కన పెట్టి ఇవన్నీ గ్యాదర్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎన్ఎన్ఆర్ని సత్కరించబోతున్నారు. ఆయన తన అనుభవాలన్నీ, స్కూల్తో అనుభవాలన్నీ తన చేతులతో అంతా వివరించి చెప్తున్నారు. ఆయన సత్కరించుకోవడం హైలైట్ అండి అందరం. ఎందుకంటే అందరికీ సంతోషకరం. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయాలంటే ఒక మెయిన్ వ్యక్తి అనేది ఉండాలి, అందరినీ కలుపుకుంటూ పోయే తత్వం ఉండాలి. అది పుష్కలంగా ఉన్న వ్యక్తి. ఓకే, తన మనసులో ఏదో చెప్పాలనుకున్నారు. అది కొద్దిగా వాయిస్ తగ్గించాను. మీరు వాయిస్ పెట్టి అంటే తెలుస్తుంది. అతను 2000లో అనుకుంటాను, 2002లో అనుకుంటాను, ఆయన వెహికల్ మీద మోటార్ సైకిల్ మీద వరల్డ్ అంతా తిరిగారండి. ఆయన ఒక అన్వేషణ లాగా మొత్తం మన ఇండియా అంతా తిరిగారు ఆయన. ఒక డేస్ ఐడియా లేదు, చాలా రోజులు. దాని తాలూకా ప్రతిఫలంగా కామన్ హెల్త్ గేమ్స్ ఏవో వీటిలోని మోడీ గారు ఆయనకి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఆయన తన అనుభవాన్ని పంచుకుంటున్నారు తన అందరితో. అది కూడా పంచుకోవడం గ్రేట్ అచీవ్మెంట్. హీరో సభకు నమస్కారం. అందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉండాలని కోరుకుంటున్నాను. విద్యార్థులందరూ పూర్వ విద్యార్థులందరూ సీట్లో కూర్చోవాలి. 1924వ సంవత్సరంలో మూసివేయబడ్డాయి. అంటే 70 సంవత్సరాలు ఎంతో మంది ఉపాధ్యాయులు ఈ పాఠశాలలో తమ సేవలు అందించి ఎంతో మంది విద్యార్థులను 34 మంది పోటీ స్కూల్ గోదావరి నుంచి 5124 మంది హైదరాబాద్ నుంచి 5200 మంది కృష్ణా స్కూల్ నుంచి హై స్కూల్ విద్యార్థులే ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా అనేక మంది విద్యార్థులు 10,000 మంది విద్యార్థులు శిక్షణ పొంది ఉన్నారు. సో ఇలాంటి పాఠశాలలు ఈరోజు 24వ సంవత్సరం మే నెలతో మూసివేయబడ్డాయి. మనకి ఇంతవరకు కూడా సేవలు అందించి ఇంతమంది విద్యార్థులు చక్కగా మంచి మన పోటీ యాజమాన్యం వారు ఈ అవకాశాల స్కూల్ గోదావరి, పోర్ట్ హై స్కూల్ గోదావరి, పోర్ట్ హై స్కూల్ మల్కాపురం విద్యార్థులు, మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ న్యూ కాలనీ, రైల్వే న్యూ కాలనీ బాయ్స్ స్కూల్లో కన్సల్ట్ చేయాలి. అదేవిధంగా పోర్ట్ హై స్కూల్ గోదావరి విద్యార్థులు. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్లో ఫొటోస్ తీసుకున్నాం అందరం. కాకపోతే చాలా ఫోటోలు మిస్ అయ్యాయి. అవి నేను వాట్సాప్లో రావడం వల్ల అది నేను యాడ్ చేయలేకపోయాను. నా మొబైల్తో తీసిన ఫొటోస్ అయితే కొద్దిగా అవకాశం ఉన్నంత వరకు యాడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటివి మళ్ళీ జరగాలని కోరుకుంటున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్, ఇలాంటి ఆనందాన్ని మళ్ళీ పొందాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఈ వీడియో పోర్ట్ స్కూల్ పూర్వ విద్యార్థుల